ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు రేప్ సీన్ బట్టలు చింపేశారు. అప్పుడే ఆ హీరో ఏమన్నారంటే, టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎన్నో సంవత్సరాలు ప్రేక్షకులను అలరించిన నటీమణులు చాలా మంది ఉన్నారు. అయితే కొన్ని పాత్రలు చేసిన తర్వాత వారి అసలు పేరు కంటే ఆ పాత్రలే వారికి గుర్తింపుగా మారిపోతుంటాయి. కానీ అలాంటి గుర్తింపు అందరికీ ఆనందాన్ని ఇవ్వదు. కొన్నిసార్లు జీవితాంతం బాధించే ఒక ముద్రగా కూడా మారిపోతుంది. అలాంటి చేదు అనుభవాలనే తాజాగా ప్రముఖ నటి వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సినిమాలు నటిస్తూ ప్రేక్షకులను అలరించిన ఆమె తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ప్రమాదాలు, శారీరకంగా, మానసికంగా అనుభవించిన బాధల గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరలక్ష్మి కెరీర్లో ఎక్కువగా హీరో సోదరి పాత్రలు, కుటుంబానికి సంబంధించిన భావోద్వేగ పాత్రలు చేశారు. ఇక ఆ కాలంలో హీరో సిస్టర్ పాత్ర అంటే కథలో కీలకమైన పాత్రే. అయితే ఆ పాత్రల్లో చాలా సార్లు అత్యాచార బాధితురాలిగా కనిపించాల్సి వచ్చేది. ప్రేక్షకులు ఆ పాత్రలను బాగా గుర్తుపెట్టుకోవడంతో కొంతమంది ఆమెను రేప్ వరలక్ష్మి అని పిలవడం ప్రారంభించారు. ఇక ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ వరలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను నటించిన పాత్రల ఉద్దేశం మహిళలపై జరుగుతున్న దారుణాలను చూపించడం మాత్రమేనని, అలాంటి సంఘటనలు సమాజంలో జరగకూడదని సందేశం ఇవ్వడానికే ఆ పాత్రలు చేశారని స్పష్టం చేశారు. అలాంటప్పుడు తనను ఆ పేరుతో పిలవడం చాలా బాధ కలిగించేదని చెప్పారు. నన్ను సిస్టర్ వరలక్ష్మి అని పిలవండి, బేబీ వరలక్ష్మి అని పిలవండి, కానీ ఆ పేరుతో మాత్రం పిలవకండి, నాకు అది అస్సలు నచ్చదు అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఇక తన సినీ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టమైన సందర్భాల్లో ఒకటి గర్భవతిగా ఉన్న సమయంలో షూటింగ్ చేయాల్సి రావడమేనని వరలక్ష్మి చెప్పారు. అప్పట్లో ఆమె చిట్టమ్మ మొగుడు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ఆ సినిమాలో పడిపోయే ఒక సన్నివేశం ఉండటంతో గర్భవతిగా ఉన్న తనకు చాలా భయమేసిందని తెలిపారు. ఫుల్ ప్రెగ్నెన్సీలో ఉన్నాను, నిజంగానే ఏదైనా ప్రమాదం జరిగి బిడ్డకు హాని కలుగుతుందేమో అని భయపడ్డాను అని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇక ఆ సంఘటన తర్వాత రిస్క్ తీసుకోవద్దని నిర్ణయించుకుని డెలివరీ అయ్యే వరకు సినిమాలకు పూర్తిగా విరామం ఇచ్చానని చెప్పారు. ఇక బిడ్డ పుట్టిన 6 నుంచి 7 నెలల తర్వాతే మళ్లీ షూటింగ్లకు వెళ్లానని వివరించారు. మరోవైపు లారీ డ్రైవర్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో అత్యాచార సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో హీరో కృష్ణ ఆ సీన్ చూసి చాలా బాధపడ్డారని చెప్పారు. అమ్మాయిని ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ దర్శక బృందంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారని వరలక్ష్మి తెలిపారు. ఆ మాటలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని, మహిళల పట్ల కృష్ణ గారికి ఉన్న గౌరవం అప్పుడు తనకు అర్థమైందని ఆమె చెప్పారు. ఒక స్టార్ హీరోగా మాత్రమే కాదు, మనిషిగా కూడా ఆయన ఎంతో గొప్పవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే మరో సినిమాలో చేసిన ప్రమాదకరమైన స్టంట్ గురించి కూడా ఆమె వివరించారు. ట్యాంక్ పై నుంచి కిందకు పడే సన్నివేశంలో ఫైటర్లు తనను కాళ్లతో లాగాల్సి వచ్చిందని చెప్పారు. అయితే షూటింగ్ సమయంలో సమతుల్యం తప్పడంతో వెనుక ఉన్న ఇనుప మెట్లకు బలంగా తగిలి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అంతేకాదు తనను పట్టుకున్న వ్యక్తి కూడా జారిపోవడంతో మరింత వేగంగా కింద పడిపోయానని చెప్పారు. ఇక చివరకు సిమెంట్ దిమ్మపై పడటంతో వెన్నుముక విరిగిందేమోనని భయపడిపోయానని, ఆ గాయం వల్ల వారం రోజుల పాటు షూటింగ్ కు వెళ్లలేకపోయానని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రమాదం తన పెళ్లికి ముందే జరిగిందని కూడా తెలిపారు. వరలక్ష్మి మాటల్లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతంలో సినిమాల్లో హీరో సోదరి పాత్రలు ఎక్కువగా బాధపడే పాత్రలుగానే ఉండేవని చెప్పారు. ఇక విలన్లు హీరో సిస్టర్ పై దాడి చేయడం, తల్లిని చంపడం వంటి సన్నివేశాలు అప్పటి సినిమాల్లో సాధారణమని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, కొత్త తరం హీరోలు మహిళలను రక్షించే పాత్రల్లో కనిపిస్తున్నారని, సోదరీమణుల గౌరవాన్ని కాపాడే కథలు ఎక్కువగా వస్తుండటం ఆనందంగా ఉందని చెప్పారు. ఇది తెలుగు సినిమా ఆలోచన విధానంలో వచ్చిన మంచి మార్పు అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక ఇన్ని కష్టాలు, గాయాలు, బాధలు ఎదురైనా కూడా నటనపై తన ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గలేదని వరలక్ష్మి తెలిపారు. ప్రేక్షకుల కోసం, కథ కోసం ఎన్నో రిస్కులు తీసుకున్నానని, కానీ ఇప్పటికీ తనకు ఎక్కువ బాధ కలిగించేది గాయాలు కాదు, తనను రేపు వరలక్ష్మి అని పిలిచిన సందర్భాలేనని ఆమె అన్నారు. ఇక తాను చేసిన పాత్రల వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుని నటిగా గౌరవించాలే తప్ప అలాంటి పేర్లతో పిలవడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తానికి వరలక్ష్మి చెప్పిన ఈ విషయాలు చూస్తే తెరపై కొన్ని నిమిషాలు కనిపించే ఒక సన్నివేశం వెనుక నటీనటులు ఎంతటి శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారో స్పష్టంగా అర్థమవుతుంది.
ప్రేక్షకులు చూసేది కేవలం ఒక పాత్ర మాత్రమే, కానీ ఆ పాత్ర కోసం నటులు చేసే త్యాగాలు, పడే కష్టాలు, భరించే నొప్పి మాత్రం చాలా మందికి తెలియదు. అందుకే వరలక్ష్మి పంచుకున్న ఈ అనుభవాలు ఇప్పుడు మరోసారి సినీ పరిశ్రమలో నటీనటుల కష్టాలపై చర్చకు దారితీస్తున్నాయి.